హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సి దూర్నాల. అండ్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి రిసార్ట్. We've been waiting for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. మా మమ్మీ డాడీ 30th యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం అయితే మేము రిసార్ట్కి వచ్చేసాం. వాళ్ళ యానివర్సరీ ఇలా సెలబ్రేట్ చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ ఉండింది. సో ఇప్పటికైతే కుదిరింది. అండ్ వీఆర్ సో హ్యాపీ దట్ వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ పేరెంట్స్ యానివర్సరీ. మార్నింగ్ లేవగానే రెడీ అయిపోయి మేము రిసార్ట్కి అయితే బయలుదేరిపోయాము. మాకు చెక్ ఇన్ టైం అరౌండ్ 12 o'clock ఉంది. సో మేము బయటే టిఫిన్ చేయాలనుకొని ముందే స్టార్ట్ అయిపోయాము. అండ్ మా వే చూడండి, చుట్టూ పొలాలు, చాలా బాగుండింది. అలా సాంగ్స్ వింటూ మేమైతే హ్యాపీగా జర్నీ చేసాం. ఈ ట్రక్ బ్రో అయితే అరౌండ్ 15 minutesగా మాకు అసలు ముందుకు వెళ్ళడానికి వేనే ఇవ్వట్లేదు. సో ఇప్పుడైతే ఇస్తున్నాడు. అండ్ దారిలో మేము టిఫిన్ చేయడానికి ఒక దగ్గర అయితే ఆగాము. సో అక్కడే టిఫిన్ కంప్లీట్ చేసుకొని మేము మళ్ళీ రిసార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఫైనల్లీ మనం రిసార్ట్కి అయితే రీచ్ అయిపోయాం గాయ్స్. ద ప్రిన్స్ ప్యారడైజ్. నాకైతే ఈ రిసార్ట్ చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే ఇది డెకరేషన్ చేసుకునే ప్లేస్. ఇది మనం డెకరేషన్ చేసుకొని స్టేజ్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఏ ఫంక్షన్స్ అయినా. అండ్ ఈ లాన్ ఏరియా మొత్తం చైర్స్ వేసుకొని వాడుకోవచ్చు. నాకు ఈ గార్డెన్ ఏరియా అయితే చాలా బాగా నచ్చింది. నైట్ టైంలో చాలా బాగా అనిపించింది. అండ్ నాకు మెయిన్గా నచ్చింది ఇందులో అంటే పూలే. నాకైతే ఎప్పుడెప్పుడు ఈ పూల్లో దిగి ఆడుకోవాలా అని అనిపించింది. అంత బాగా నచ్చింది. అండ్ ఈ వాటర్ అయితే ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోతూనే ఉంటాయి. అండ్ ఈ బుద్ధ కింద నుంచి వాటర్ అయితే వస్తాయి. చాలా బాగా అనిపించింది కదా. నాకు కూడా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. స్విమ్మింగ్ చేశాకైతే మనం చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ ఉంది. అండ్ ఆల్సో మళ్ళీ బాత్ చేయడానికి షవర్స్, వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా లేట్ ఎందుకు, మనం హోమ్ టూర్ కూడా చేసేద్దాం. లోపల అయితే ఇలా ఉంది. స్టార్టింగే మనకు డైనింగ్ టేబుల్ అయితే ఉంది. అండ్ హాల్లో టీవీ కూడా ఉంది. కిచెన్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫ్రిడ్జ్, ఓవెన్ అండ్ వాటర్ ఫిల్టర్ కూడా ఉంది. నాకైతే బయటే కాదు లోపల కూడా చాలా బాగా నచ్చినాయి. ఈ మెట్లు అదంతా చాలా బాగుంది. ఇది అయితే కింద హాల్ పక్కనే ఉన్న బెడ్రూమ్. ప్రతి రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ అన్ని రూమ్స్లో విండో నుంచి వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకెందుకు లేట్, మనం పైకి కూడా వెళ్ళిపోదాము. పైనకి వెళ్ళి పైన ఎలా ఉందో చూద్దాము.
అయినా అయితే ఇలా ఉంది. ఇది హాల్ ఏరియా, చాలా బాగుంది కదా, చాలా స్పేషియస్గా ఉంది. అన్ని రూమ్స్లో ఏసీ అండ్ ఫ్యాన్స్ ఉన్నాయి. నైట్ టైం లైటింగ్స్ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే పైకి రాగానే ఫస్ట్ బెడ్రూమ్. అండ్ చూడండి, చుట్టూ పొలాలు ఉన్నాయి. వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఇది రోడ్ నుంచి కొంచెం లోపలికే ఉండడం వల్ల అసలు సౌండ్ డిస్టర్బెన్స్, నాయిస్ ఏదీ లేదు. చాలా పీస్ఫుల్గా అనిపించింది. మనమైతే మిర్రర్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆగిపోయి వీడియో తీసుకుంటాం అన్నమాట. టోటల్ ఆఫ్ ఇక్కడ 4 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. కింద ఒకటి అండ్ పైన 3. అండ్ హాల్ ఏరియా పెద్దగానే ఉంది. ఇదైతే చిన్ని బెడ్రూమ్. అంత క్లీన్గా, నీట్గా, చాలా మంచిగా అనిపించింది. ఈ రూమ్ కూడా చాలా బాగుంది. అన్ని రూమ్స్లో మంచిగా ఫుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి. మనం మంచిగా రెడీ అయిపోవచ్చు. అండ్ ఈ రూమ్లో పెద్ద టబ్ కూడా ఉంది విత్ గార్డెన్ వ్యూ. అలా చూడవచ్చు మొత్తం. అండ్ అన్నీ నీట్గా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ చూసేయండి బాల్కనీ వ్యూ. మొత్తం గార్డెన్ కనిపించేస్తుంది ఇక్కడ విత్ స్విమ్మింగ్ పూల్. చుట్టుపక్కల కూడా అసలు ఎవ్వరూ లేరు. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఈ డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలి అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇది అన్నమాట మన ఫార్మ్ హౌస్ హోమ్ టూర్. చాలా బాగా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. అండ్ ఇక్కడ మనం నైట్ స్టే చేస్తాం. పడుకోవడానికి బెడ్స్ కూడా ఉన్నాయి అండ్ పిల్లోస్ కూడా ఉన్నాయి. అప్ టు 20 మెంబర్స్ వరకు స్టే చేయడానికి ఇక్కడ మొత్తం ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడ వ్యూ నేను చూపిస్తున్నాను. చాలా బాగుంది కదా, పొలాలు, మొత్తం రోడ్డు, అసలు ఎవ్వరు జనాలే లేరు. చాలా పీస్ఫుల్గా ఉంది. తనైతే మా చిన్ని కుక్కు పాప, మా అక్క వాళ్ళ పాప తను అయితే. మేమైతే తినేసి కాసేపు పూల్లో అయితే ఆడుకున్నాము. కాసేపు ఏం కాదు, చాలాసేపే ఆడుకున్నాము. ఆ తర్వాత మాకు ఈవినింగ్ ఫంక్షన్కి చాలా పనులు అయితే ఉన్నాయి. మా చిన్ని కూకు పాప కూడా మాతో పాటు పూల్లోకి అయితే వచ్చేసింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఆ రోజు. పూల్లో ఆడుకున్న తర్వాత మేమైతే రెడీ అయిపోయి కొన్ని రీల్స్ కూడా చేసాము. ఇదేం సాంగో తెలిస్తే గెస్ చేయండి. బయట పొలాల్లో కూడా మేమైతే కొన్ని వీడియోస్ తీసుకున్నాము. ఈ రీల్స్ అన్నీ కూడా మీరు మా ఇన్స్టాగ్రామ్ పేజ్ మిస్ దోర్నాలలో చూడొచ్చు. చూస్తూనే ఈవినింగ్ అయితే అయిపోయింది. అండ్ నైట్ వ్యూ అయితే ఇలా ఉంది. అప్పటికి మా రిలేటివ్స్ అయితే అందరూ వచ్చేసారు. అంత హడావుడిగా అయితే ఉంది. పిల్లలు అయితే పూల్లో ఆడుకుంటున్నారు. అందరూ గ్యాదర్ అయిపోయి చాలా ముచ్చట్లు అయితే పెట్టుకుంటున్నారు. మేమైతే ఇక్కడ చిన్నగా డెకరేషన్స్ కూడా చేస్తున్నాము. 30 years యానివర్సరీ కాబట్టి 30 year బలూన్స్ పెట్టుకొని చిన్నగా మేమే డెకరేషన్ చేసుకున్నాము. డెకరేషన్ అయితే ఇలా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మేమైతే ఇలా రెడీ అయిపోయాము. మేము 3 sisters ఇవాళ ట్విన్నింగ్ అయితే వేసుకున్నాము. చాలా బాగుంది కదా. మా చిన్ని పాప కూడా క్యూట్గా రెడీ అయిపోయింది. అండ్ మా మమ్మీ డాడీ కూడా ఇలా రెడీ అయిపోయారు. వాళ్ళ లైట్స్ మధ్యలో నడిచి వస్తుంటే చాలా బాగా అనిపించింది. మీరు కూడా చూసేయండి.
సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరిగింది. మేమైతే వెరీ హ్యాపీ. మా పేరెంట్స్ యానివర్సరీ మేము ఇలా సెలబ్రేట్ చేయడం. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇలా జరిగినందుకు. ఈ రీల్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. دوس عندي خوش فاصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فاصلة. సో మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే ఆ రోజు. వన్ ఆఫ్ ద మెమరబుల్ డే అండ్ చాలా హ్యాపీగా ఉన్నాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ డోంట్ మిస్ ద ఎండ్. చాలా ఉన్నాయి ఇంకా దాచాం లోపల. అండ్ నైట్ టైం హౌస్ అయితే ఇలా ఉంది. లైట్స్ చాలా బాగుంది కదా. అండ్ మేమైతే డ్రెస్ చేంజ్ చేసుకొని తినేసి పూల్లోకి అయితే దిగిపోయాము. అలా డీజే పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేసాము. మా వాళ్ళంతా డాన్సర్సే. అలా డ్యాన్స్ చేస్తూనే ఉన్నాము. చూసారు కదా ఎలా రచ్చ రచ్చ చేసామో అలా ఉంటుంది. సో దట్స్ హౌ వీ ఎంజాయ్డ్ ఇన్ దట్ రిసార్ట్. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంది. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో పక్కా కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా అందరికీ.